చూపించింది అనమాట 4వ అష్టపదిలో ఎలా వివరిస్తున్నాడు అని. ఇంకా రాధకు వచ్చి అసూయ ఇంకా ఎక్కువైంది. 5వ అష్టపదికి వచ్చేలాగే అక్కడ రాధ ఏం చేసింది, కృష్ణుడే నా దగ్గరికి రావాలని ఎప్పుడుండే సంకేత స్థలంలో కాకుండా వేరే విహారతి వనే రాధ అని ఇంకొక కుంజంలోకి వెళ్ళి కూర్చుంది అనమాట. నన్నే కృష్ణుడు ఎత్తుక్కుంటూ రావాలి. ఆ తర్వాత కృష్ణుడి యొక్క వాళ్ళు జరిగే ఆ కోలాహలం వినిపిస్తుందని, ఎక్కడైతే 9 ఎక్కువ గీంకారం చేస్తున్నాయి అక్కడేంది ఆ గీంకారంలో ఈ శబ్దం వినిపించకూడదు అని చెప్పి వేరే పుంజంలోకి వెళ్ళి కూర్చుంది. కృష్ణుడే నన్ను ఎత్తుక్కొని రావాలి అంటే కూర్చుంది కానీ మనసంతా కృష్ణుడి మీదే ఉంది. అప్పుడు అదే విషయం చెప్తుంది అనమాట కృష్ణుడితో, నా మనసు ఎలా కృష్ణుడి మీద పోతుంది అనేది 5వ అష్టపదిలో చెప్పారు. 6వ అష్టపదిలో కూడా అదే. 6వ అష్టపదిలోకి వెళ్ళినప్పుడు 6వ అష్టపదికి వెళ్ళినప్పుడు సఖి చెప్తుంది, సరే నీకు అంత కోపం ఉంటే వదిలేయచ్చు కదా అనగానే వెంటనే మరలా నాకు కోపం ఉంది కానీ కృష్ణుడి మీదే నా మనసు వెళ్తూ ఉంది అని చెప్పి 6వ అష్టపదిలో చెప్పింది అనమాట. ఇప్పుడు 7వ అష్టపదికి ఇప్పుడు వెళ్తాము. 7వ అష్టపదికి వచ్చేదాకా ఏమవుతుంది, కృష్ణుడు తెలుసుకుంటాడు నేను వచ్చిన దానివల్ల రాధకి కొంచెం కష్టం కలిగింది అని చెప్పి తనలో తను బాధపడే సన్నివేశం వచ్చి 7వ అష్టపదిలో కృష్ణుడు ఎలా రాధ కోసం పరితపిస్తున్నాడు అనేది 7వ అష్టపదిలో చెప్తారు. 8వ అష్టపదికి వచ్చేలాకే, అంటే మరలా మనకు సమయం ఉండదని నేను ముందే చెప్పేస్తున్నా. 8వ అష్టపదికి వచ్చేలాకే సఖి వచ్చి రాధ ఎలా బాధపడుతుంది, నిందతి చందనం, చంద్రుడిని కూడా నిందిస్తున్నాను అనమాట. ఆ వెన్నెలను చూసి కూడా ఓర్వలేకపోతుంది. ఆ విధంగా అది నిందతి చందనం అని చెప్పి మనకి 8వ అష్టపదిలో చెప్తారు. ఆ తర్వాత 9వ అష్టపదిలో కూడా రాధ యొక్క బాధని చెప్తారు. అక్కడేంది, అక్కడ తన హారమే తనకు బరువైపోయింది అనమాట రాధకి. దాని గురించి 9వ అష్టపదిలో చెప్తారు. ఇవన్నీ వచ్చి సఖి వచ్చి కృష్ణుడికి చెప్తుంది. 10వ అష్టపదిలో కృష్ణుడు ఏ విధంగా అయితే రాధ కృష్ణుడి గురించి విరహ వేదనలో ఉందో కృష్ణుడు కూడా రాధను గురించి అలాగే ఉంటాడు. అది వచ్చి 10వ అష్టపదిలో కృష్ణుడు ఎలా బాధపడుతున్నాడు అన్నది వచ్చి సఖి వచ్చి రాధకి చెప్తుంది అనమాట 10వ అష్టపది. అక్కడ ఆ కృష్ణుడి బాధ వచ్చి వర్ణనాతీతం. మామూలుగా అయితే 8 అష్టపదులు పాడతాం, అక్కడ కృష్ణుడి 10వ అష్టపదులు వచ్చి అన్ని అష్టపదులు పాడలేమన్నమాట. ఆ కృష్ణుడి యొక్క బాధని వర్ణించేదాకా 4 అష్టపదులే పాడి ఆపేస్తారు. మామూలుగా అయితే 7 అష్టపదులు ఉంటాయి. ఆ తర్వాత చివరిది వచ్చి ఫలశ్రుతి ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చి 4 అష్టపదులే పాడి 5వది ఫలశ్రుతి చెప్పేస్తారు. మిగతా 3 అష్టపదులు పాడరు. ఏమంటే అంత కష్టాన్ని అనుభవిస్తున్నాడు, అది పాడలేరు. అందువల్ల దాంట్లో మీరు చూసారంటే 10వ అష్టపదిలో 5 చరణాలే పాడతారు, 5 అలా. ఆ తర్వాత మళ్ళీ చెప్పుకుంటాం.